మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా తహసీల్దార్ ఎల్ కృష్ణ, నాయబ్ తహసీల్దార్ షేక్ అహ్మద్ మరియు కార్యాలయ సిబ్బంది కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు। అనంతరం అధికారులు మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం అంబేద్కర్ చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు। ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అందరూ పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు। సమాజంలో ప్రతి వర్గానికి సమాన హక్కులు కల్పించే దిశగా ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని ప్రతిజ్ఞ చేశారు। ఈ విధంగా బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి। నమస్కారం। ఈరోజు మన భారతదేశ మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుకోవడానికి ఇక్కడ మనమందరము రావడం జరిగింది। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని సమానత్వం, న్యాయం, సమాన హక్కుల కోసం అంకితం చేశారు। సమాజంలో ఉన్న అణచివేత, వివక్షతను వ్యతిరేకంగా ఈయన 1891 ఏప్రిల్ 14 రోజున ఒక సాధారణ కుటుంబంలో జన్మించడం జరిగింది। అనేక కష్టాలు ఎదుర్కొంటూ తన విద్యను సాధించారు। ఆయన విద్యే శక్తి అని నమ్ముతూ విద్య ద్వారా సమాజాన్ని మార్చాలని భావించారు। భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు। ప్రతి పౌరునికి సమాన హక్కు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారు। స్వేచ్ఛ, సమానత్వం అనే విలువలను ఆయన మనకు అందించారు। ఈ సందర్భంగా మనం ఆయనను బోధనలు పాటిస్తూ వివక్ష లేని సమాజ నిర్మాణాన్ని కృషి చేద్దాం। ప్రతి ఒక్కరిని గౌరవిద్దాం, సమానత్వంతో ముందుకు సాగుదాం। జై భీమ్।